యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నిత్య జీవితంలో హోమియోపతి ఏ విధంగా ఉపయోగపడుతుందో గత కొన్ని ఎపిసోడ్లుగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో అసలు హోమియోపతి మందులు ఏ విధంగా వాడితే చాలా బాగా పనిచేస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా హోమియోపతి మందులను వాడేటప్పుడు నాలుక అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. నాలుక పైన ఎటువంటి వేరే పదార్థాలు ఉన్నప్పుడు ఈ యొక్క మందును సరిగా పనిచేయకుండా చేస్తుంటాయి. అట్లాంటి సందర్భాల్లో వ్యాధి నివారణ కూడా త్వరగా జరగక ఇబ్బంది పడడం చూస్తుంటాం. ముఖ్యంగా హోమియోపతి మందులను వాడేటప్పుడు ఒక 10 నిమిషాలు ముందు కానీ ఒక 10 నిమిషాలు తర్వాత కానీ ఏమీ తీసుకోకపోవడమే చాలా మంచిది. అలాగే మందులను చప్పరించవలసి ఉంటుంది. ఈ మందులు ఒకవేళ కింద పడినప్పుడు మరల తీసుకొని వేసుకోకూడదు. ఎందుకంటే కింద పడినప్పుడు డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల ఈ యొక్క మందును సక్రమంగా పనిచేయదు. అలాగే కొన్ని టించర్స్ను వాడుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్స్ను 10 చుక్కలు కానీ లేదంటే 15 చుక్కలు కానీ డాక్టర్ సూచించిన మేరకు ఒక హాఫ్ కప్పు వాటర్లో వేసుకొని తాగవలసి ఉంటుంది. ఒకవేళ ఉదయం పూట 2 మందులు, సాయంత్రం పూట 2 రకాల మందులు ఉన్నప్పుడు ఒక మందు మధ్యలో గ్యాప్ కూడా ఒక 15 నిమిషాల పాటు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సక్రమంగా మందులను వాడినప్పుడే ఈ యొక్క మందు కూడా సరిగా పనిచేసి వ్యాధి నివారణ అనేది త్వరగా జరుగుతుంది. అలాగే ఈ మందులను చేతిలో కాకుండా ఒక వైట్ పేపర్లో కానీ లేదంటే ఆ బాటిల్ యొక్క క్యాప్లో కానీ వేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ మందులను కర్పూరం ఉన్న ప్లేస్కు చాలా దూరంగా ఉంచాలి. ఈ కర్పూరం వాసన వల్ల హోమియోపతి మందులు అనేటివి సరిగా పనిచేయవు. అలాగే కర్పూరం కలిపిన పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా హోమియో మందులను సరిగా పనిచేయకుండా చేస్తాయి. కాబట్టి కర్పూరం ఉన్న ప్లేస్ కానీ కర్పూరం ఉన్న ఆహార పదార్థాలు కానీ ఈ మందులను వాడేటప్పుడు తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇలాంటి కొన్ని ప్రధాన సూచనలు కనుక పాటించినట్లయితే ఈ యొక్క హోమియోపతి మందులు సక్రమంగా పనిచేసి వ్యాధి నివారణ అనేది త్వరగా జరుగుతుంది. మరి యొక్క ఎపిసోడ్లో ముఖ్యమైన హోమియో మందు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.